మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రేణు ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం కాలనేమిని విష్ణుమూర్తి ఏ విధంగా సంహరించాడు, ఏ విధంగా దేవతల పూజలు అందుకున్నాడు అన్నది తెలుసుకున్నాం. ఈరోజు ఈ శంతనుని జననం గురించి మనం తెలుసుకుందాం. అలాగే భూదేవి విజ్ఞప్తి గురించి కూడా తెలుసుకుందాం. ఎవరితో విజ్ఞప్తి చేస్తున్నారు, ఆవిడ ఏమిటి చేస్తున్నారు, ఈ విషయాన్ని తెలుసుకుందాం. హరివంశ పవిత్ర గాథను ఈ జనమేజయుడికి చెప్తున్నారు కదా వైశంపాయనుడు. ఆయన అంటున్నారనమాట, మహారాజా శ్రీమన్నారాయణుడు ఈ రకంగా యోగనిద్రా పరవశుడైన వేళ కృత త్రేతాయుగాలు 2 గడిచిపోయాయి. 3వ యుగమైన ద్వాపర యుగం గడిచిన కొలది ప్రజల భారం మొయ్యలేక భూదేవి గొంతెత్తి ఆక్రోశించిందట. దేవతలు ఆ ఆక్రోశం విని జాలి చెందారు. భూదేవి రోదనను బ్రహ్మకు విన్నవించారు. అప్పుడు దేవతలతో సహా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును సమీపించి అతన్ని భక్తి ప్రపత్తులతోటి ప్రస్తుతిచ్చాడు. స్తోత్రాలని ఆలకించిన దేవదేవుడు మేల్కొన్నాడు. మెల్లమెల్లగా కళ్ళు తెరిచి తనని సమీపించిన దేవతలను చూశాడు. ఆశ్చర్యపోయి ఇలా అడిగట, మహామహులంతా మూకుమ్మడిగా ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటో, లోకాలకు ఎలాంటి ఆపద కలగలేదు కదా, ఆ రాక్షసాధములు తిరిగి విజృంభించలేదు కదా అంటూ ఏం చెప్పాలో ఎలా ప్రారంభించాలో తెలియక చేతులు జోడించి ముందు విష్ణువుకి నమస్కరించాట బ్రహ్మ. తర్వాత విన్నవించాడిలా, పురుషోత్తమ, మా విన్నపాన్ని కరుణార్ద్ర హృదయంతోటి నువ్వు ఆలకించాలి. భూలోకంలో రాజులంతా పరమ ధార్మిక దృష్టితోటి పరిపాలిస్తున్నారు. ప్రజలను కన్నబిడ్డల్లాగానే చూసుకుంటున్నారు. యుద్ధాలు లేవు. న్యాయ సత్యాలను విడనాడడం లేదు ఎవరూ కూడాను. పంటలో 6వ పాలు మాత్రమే పన్నుగా స్వీకరిస్తున్నారు. అలాగే మిత్రులను, బాంధవులను, అమాత్యులను సదా పోషిస్తున్నారు.
యజ్ఞయాగాదులతోటి దేవతలకు, భూదేవతలకు, పితృదేవతలకు మనస్సంతృప్తి కలిగిస్తున్నారు. సకల వర్ణాల వారు శ్రద్ధగా తమ తమ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. దాంతో రోగాలు కానీ, ముసలితనం కానీ, మృత్యువులు కానీ ప్రజలను హింసించడం లేదు. ఆ కారణంగా లోకంలో మానవులు అత్యధికంగా పెరిగిపోయారు. అంతేకాదు స్వామి, ఏ నగరాన్ని పరిశీలించినా అక్కడి రాజుల పదాతి, గజ, అశ్వబలాలు కోట్ల కొద్దీ పెరిగిపోయినాయి. అలాగే పిల్లాపాపలతోటి జనపదాల సంఖ్య కూడాను మించిపోయింది. మానవలోకం యావత్తు కృతయుగంలో అభివృద్ధి చెందినట్టుగా చెందుతోంది. జనభారాన్ని భూదేవి భరించలేకపోతుంది. గొంతెత్తి ఆక్రోశిస్తోందయ్యా. తాను కదలలేని దాన్ని విపరీతమైన శోకంతోటి సర్వదా సంచరిస్తోంది అంటూ ఆగారు బ్రహ్మగారు. దేవతల వైపు చూశారు. వారంతా చెప్పమన్నట్టుగా చేతులు జోడించారు. అప్పుడు మళ్ళీ ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టారు. దేవాదిదేవ, సూక్ష్మంగా అది విషయం. ధర్మానికి హాని కలగకుండా అత్యధిక సంఖ్యలో ఉన్న రాజును సంహరించి భూభారాన్ని తగ్గించాల్సిందిగా వేడుకుంటున్నాం. నువ్వు ఇక ఈ యోగనిద్రను చాలించి మేరు పర్వతానికి విజయాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేరు పర్వతం పైన నువ్వు కొలువుదీరి భూభారాన్ని తగ్గించడంలో మా పాత్రని ఆజ్ఞాపించవలసిందిగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం అన్నారు. బ్రహ్మ ప్రార్థన అంతా విని లేచి కూర్చున్నాడు విష్ణు. 4 హస్తాల్లో శంఖ, చక్ర, గదా ఖడ్గాలను ఒక్కసారిగా చూసి వాటిని సరిచేసుకున్నాడు. గరుత్మంతుడిని అధిరోహించాడు. తనని విష్ణు అధిరోహించగానే రెక్కలల్లార్చి బయలుదేరాడు గరుత్మంతుడు. అతన్ని వేల కొద్దీ విమానాల్లో వేల్పులు అనుసరించారన్నమాట. మేరు పర్వతానికి చేరుకున్నాడు విష్ణు. గరుత్మంతుని పైనుంచి కిందకి దిగాడు. అక్కడ విశ్వకర్మ నిర్మించిన సభాభవనంలోకి నేరుగా నడిచాడు. ఆ భవనంలోని సమున్నత ఆసనం పైన కూర్చున్నాడు. ఆ సరికే అక్కడ అమరులు, యక్షులు, గంధర్వులు, ఉరగులు, విద్యాధరులు మొదలైన వారంతా వారి వారి స్థానాల్లో సుఖాసీనులై భయభక్తులతోటి విష్ణువునే తదేకంగా చూడసాగారు. ఆయన ఆనతి కోసం నిరీక్షించసాగారు. అంతలో అక్కడ భూదేవి నడవలేక నడిచి వచ్చింది. వచ్చి ఆయాసపడుతూ నిలిచింది. ఆమెను చూసి సభాసదులంతా జాలి చెందారు. పాపం అంటూ కన్నీరు పెట్టారు. అయ్యో అయ్యో అంటూ విలపించారు. ఎంత కష్టం అంటూ గోలగోల చేశారు. వారిని వాయుదేవుడు వారించి నిశ్శబ్దంగా ఉండమన్నాడు. దాంతో అంతా ఊరుకున్నారు. అప్పుడు భూదేవితోటి ఆ వాయుదేవుడు ఇలా అన్నాడు. తల్లి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చింది అంతా వివరంగా చెప్పు అన్నాడు. తప్పకుండా అంది భూదేవి. విష్ణువును చూసింది. చేతులు జోడించి నమస్కరించింది అతనికి. తర్వాత అందరినీ చూస్తూ ఇలా చెప్పసాగింది. మహనీయులారా, విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడితో సహా మీరంతా కూడా నా దీనగాథ వింటారని ఆశిస్తున్నాను. చరాచర ప్రాణకోటిని సర్వదా భరించవలసిందిగా నన్ను ఈ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. భరిస్తూనే వస్తున్నాను. కొంతకాలానికి జగత్తు యావత్తు మహాప్రళయంలో జలధిలో మునిగిపోయింది. ఆ సమయంలో విష్ణు కర్ణేంద్రియాల నుండి మధుకైటబులు అనే 2 రాక్షసులు జన్మించడం మీకు తెలిసిందే. జన్మించిన అంతనే 2 ఘోర తపస్సు ప్రారంభించారు. నిశ్చలంగా నిలిచి నియమానిష్ట కొనసాగించారు. కొద్ది రోజులు గడిచాయి. అప్పుడు మహావాయు ప్రవాహం వారి నవరంధ్రాల్లోకి ప్రవేశించి వారి వారి శరీరాల్ని పెద్దవి చేశాయి. వాయు ప్రవాహం ఇంకా కొనసాగడంతో వారి శరీరాలు పెరిగి సకల దిగంతాలకు వ్యాపించాయి. బ్రహ్మదేవుడు ఇది గమనించాడు. వారిని సమీపించి వారి శరీరాలను పరిశీలించి చూశాడు. ఒకరి శరీరం మృదువుగా ఉంది, మరొక శరీరం కఠినంగా ఉంది. అందుకు అనుగుణంగానే ఆ 2నికి మధువు, కైటబుడు అని పేర్లు పెట్టారు. కొంతకాలం గడిచింది. బరువైన శరీరాలతో మధుకైటబులు 2 ఆ జలధిలోనే చాలా కాలం పాటు నిద్రించారు. తర్వాత మెలుకొన్నారు. మెలుకొని తమతో పోరాటగలవాడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు అంటూ జలధి నలువైపులా అన్వేషించారు. కొద్ది దూరంలో వారికి బ్రహ్మదేవుడు కనిపించాడు. అడుగో బ్రహ్మదేవుడు అంటూ మధుకైటబులు రావడంతో భయపడి బ్రహ్మదేవుడు పరుగు తీశాడు. వెళ్ళి శ్రీహరి నాభీపద్మ మధ్యంలో దాక్కున్నాడు. అదే అవకాశంగా విష్ణువు మధుకైటబులను సంహరించేందుకు సాయుధహస్తుడై అక్కడికొచ్చాడు. ఆ సాయుధహస్తుడై ఉన్న విష్ణువు తమతో యుద్ధం చేసేందుకే వచ్చాడు అని ఆనందించిన ఈ మధుకైటబులు అతనితో ఎడతెగని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటం అనేక వేల దివ్య సంవత్సరాలు సాగింది. ఎన్ని సంవత్సరాలైనా విష్ణు అలసిపోవడం లేదు. పైగా ఉత్సాహంతో ఇంకా యుద్ధం చేస్తున్నాడు. తాము మాత్రం అలసిపోతున్నారు. అంటే తమకిక ప్రాణహాని తప్పదనుకున్నారు మధుకైటబులు. అప్పుడు విష్ణువుతోటి ఇలా అన్నారు. విష్ణుదేవ, నీ పరాక్రమానికి తిరుగులేదు. నువ్వు మహాబలవంతుడివి. నీ చేతుల్లో మేము మరణించడం మాకు ఆనందమే. అయితే మా ఇద్దరిని నువ్వు నీరు లేని చోట సంహరించాలి అన్నారు. సరేనన్నాడు విష్ణు. మధుకైటబుల్ని బాహుమూలంలో బంధించాడు విష్ణు.
గట్టిగా నొక్కి వారిని హింసించి వధించాడు. చనిపోయిన వారిద్దరినీ సముద్రం మధ్యలోకి విసిరేశాడు. ఆ విసురులో తరంగాల తాకిడికి మధుకైటపుల శరీరాల నుండి ప్రవహించిన మేధస్సు అంటే కొవ్వు తెట్టుకట్టింది. అదే తరువాత భూతలంగా మారింది. వారి మేధస్సు వల్ల పుట్టిన కారణంగానే అంతా నన్ను మేదిని అంటారు. సాగర్ గర్భంలో మునిగి ఉన్న నన్ను ఈ మహావిష్ణువే వరాహ అవతారంలో సముద్ధరించాడు. త్రివిక్రమావతారంలో ఒకే ఒక అడుగుతో నన్ను ఆక్రమించాడు. అనేక దశలలో అనేక విధాలుగా నా ప్రాణేశ్వరుడు నాకు అభ్యుదయాన్ని కలిగించాడు. విష్ణు ఒక్కడే నాకు దిక్కు, నాకు మరో దిక్కు లేదు. ఈ మహాదేవుడు ఆధారశక్తిని అనుగ్రహించిన కారణంగానే చరాచరాలన్నిటినీ నేను భరిస్తున్నాను. పరశురాముడు క్షత్రియులందరినీ నిర్మూలించి రక్తమాంసాలతో నిండిపోయి ఉన్న నన్ను కశ్యపమునికి యజ్ఞదక్షిణగా సమర్పిస్తే నేను ఆ మహామునిని ప్రార్థించాను. మహాత్మా, నా పాలకులంతా మరణించడంతోటి నేను విధవనయ్యాను, పాడుబడ్డాను. కరుణించి నాకు ఒక అధిపతిని ప్రసాదించమని నా అభ్యర్థనను అంగీకరించాడు ఆ మహాముని. అప్పుడు మనువును నాకు ఏలికగా నియమించాడు. మనువు ధర్మ మార్గంలో పరిపాలన కొనసాగించాడు. ఆ తర్వాత అతని వంశీయులంతా మనువుని అనుసరించి నన్ను పాలించి స్వర్లోకాన్ని చేరుకున్నాడు. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఇప్పుడు అసంఖ్యాకంగా అభివృద్ధి చెందిన రాజవంశీయుల భారం నన్ను కృంగదీస్తోంది. ఈ బరువు మోయలేకుండా ఉన్నాను. దీన్ని తొలగించితేనే నేను బతికి పట్టగలను. విష్ణుదేవుడే ఇందుకు పూనుకోవాలి. ఆ మహాదేవుడు తలుచుకుంటే నేను హాయిగా జీవించగలను, లేదంటే కష్టం. దీన్ని గమనించి మీరంతా తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను అంది. భూదేవి దారుణ ఆక్రోశానికి సభాసభులంతా కూడాను జారి పొందారు. బ్రహ్మదేవుణ్ణి సమీపించి విన్నవించారిలా, బ్రహ్మదేవ, ఈ భూదేవి దుఃఖం మాకు కన్నీరు తెప్పిస్తోంది. ఆవిడలా రోధిస్తుంటే చూస్తూ ఊరుకోవడం మనకు మంచిది కాదు. అఖిల లోక స్రష్టవు నువ్వు. ఆజ్ఞాపించు. నువ్వెలా చెప్తే అలా మేమంతా భూలోకంలో జన్మిస్తాం. శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు, వరుణుడు, యముడు, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, సాత్యులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, గంధర్వులాదిగా మా అంశాలతోటి మేము భూతలంపైన అవతరించేందుకు అనుగ్రహించు. తర్వాత మాలో మాకే కలదులు సృష్టించి ప్రజాభారాన్ని తొలగించేందుకు కటాక్షించు. భూభార నివారణకు దేవతల ప్రార్థనే సరి అయిందనుకున్నాడు బ్రహ్మ. ఆనందించాడు. అప్పుడు చెప్పాడిలా, చాలా ఏళ్ల క్రితం ఒకనాటి సాయంకాలం కశ్యప మహామునితోటి నేను వేదాంత గోష్ఠి జరుపుతున్న సమయంలో చంద్రోదయం అయింది. ఒక పక్క చంద్రుడు, మరో పక్క గంగా సమాగమంతో సాగరుడు ఉప్పొంగిపోయాడు. పొంగి పొర్లుతున్నాడు. పొర్లి నేను కశ్యప మహాముని కూర్చున్న చోట ముంచెత్తాడు. మాకు ఆందోళన కలిగించాడు. గమనించి సముద్రుణ్ణి నేను హెచ్చరించాను. తనకది తగదన్నాను. శాంతించమన్నాను. నా మాటలకు సముద్రుడు పరమ ప్రశాంతుడయి మానవాకృతి ధరించి నా ముందు నిలబడ్డాడు. వీరక్షత్రియుళ్లాగా సాక్షాత్కరించాడు అతను. అతని రాజసాన్ని గుర్తించి ముందు సముద్రుని వల్ల ఒక దేవకార్యం నెరవేరనుందని గ్రహించి చెప్పాను నేను. సముద్ర, రాజసంతో మమ్మల్ని ముంచెత్తో, రాజసంతోనే భూలోకంలో భూపతివై జన్మించు. ఆందోళన చెందాడు ఈ సముద్రుడు. నా హెచ్చరికతోటి శాంతించి మానవాకృతి ధరించి నా ముందు నిల్చున్నాడు. ఈ కారణంగా భవిష్యత్తులో నిన్ను శంతనుడు అని వ్యవహరిస్తారు. గంగాదేవి ఎప్పట్లాగే అప్పుడు నీ భార్య అవుతుంది అన్నాను. కకావికలుడయ్యాడు సముద్రుడు. గంగతో సహా నాకు నమస్కరించి ప్రార్థించాడు ఇలా, దేవా, ఇది పర్వ సమయం. గాలి చెలరేగింది. ఆపై చంద్రోదయం అయింది. ఇన్ని కారణాలతోటి ఉప్పొంగిపోయాను. ఇదంతా సహజంగా జరిగింది. అంతేగాని గర్వంతో నేను ప్రవర్తించలేదు. అయినా నేను తప్పు చేశాననుకుంటే నా తప్పు క్షమించి నన్ను మానవ మాతృణ్ణి చెయ్యకు అన్నాడు. సముద్ర, మానవ జన్మ మనకెందుకని నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదయ్యా. అది లోకహితార్థ కార్యం. కొంతకాలానికి వశిష్ఠుని శాపాగ్నికి గురై వసుల్ని గంగాదేవి గర్భంలో జనింపజేసి వారి శాపముక్తి కలిగించేది నువ్వే. అలాగే సత్యవతీదేవితోటి కలిసి వంశోద్ధారకులైన కుమారులు కని స్వర్లోకం చేరుకుని తిరిగి నిజస్వరూపాన్ని స్వీకరిస్తావు అంటూ అభయాన్నిచ్చాను. ఆ శంతనుని భావి సంగ్రహ గాథ కూడా వివరిస్తాను, వినండి అన్నారు బ్రహ్మ. వినేందుకు ఆసక్తి కనబరిచారు దేవతలంతా. ఆయన ఇలా చెప్పసాగాడు. శంతనునికి విచిత్ర వీరుడు జన్మిస్తాడు. అతనికి ధృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మిస్తారు. ఈ ధృతరాష్ట్రుడికి 9, పాండురాజుకి 5 పుత్రులు పుడతారు.
ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు అని పిలువబడతారు. పాండురాజు కుమారులు పాండవులు అని పిలువబడతారు. కురు పాండవుల మధ్య రాజ్యాధికారం కోసం తీవ్ర కలహం చెలరేగుతుంది. పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధంలో భూతలంపై ఉన్న రాజులంతా పాల్గొని ప్రాణాలు కోల్పోతారు. రాజులే కాదు, అసంఖ్యాకులైన వీరభటులతో సహా అనేక గజాశ్వ సమూహాలు నశిస్తాయి. దాంతో భూదేవి భారం తగ్గుతుంది. ఆనాటితోటి ద్వాపరయుగం ముగుస్తుంది. కలి అంశతోటి గాంధారి పెద్ద కొడుకు దుర్యోధనుడు, ధర్మదేవత అంశతోటి కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు జన్మిస్తారు. వారిద్దరే కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలుకుతారు అంటూ ముగించాడు ఈ బ్రహ్మ. భారత యుద్ధం కళ్లకు కట్టిందేమో. కళ్ళు మూసుకున్నాడతను. కాసేపు మౌనం వహించాడు. బ్రహ్మదేవుడు వినిపించిన కథనానికి దేవతలంతా ఆనందించారు. అనేక విధాలుగా ప్రశంసించి అభినందించారు. అంతలో అక్కడికి నారదుడు వచ్చాడు. అతని రాకకు ఆశ్చర్యపోయారు దేవతలు. రాదగిన సమయంలో వచ్చాడని నమస్కరించారు అతనికి. సకల లోక సదాహితేషుడైన ఈ నారదుడు రావడమే విష్ణుదేవుడికి నమస్కరించాడు. అతని సమీపంలో కూర్చున్నాడు. తన మనోజ్ఞమైన వీణాగానంతో సభాసదులందరినీ ఆనందింపచేశాడు. విష్ణుదేవుడు కూడా వీణాగానానికి మైమర్చి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి గానాన్ని ఆపి విష్ణుదేవుడిని ఉద్దేశించి నారదుడు ఇలా అన్నట్ట: లోకాధినాయక, మతిమంతుల్లోనూ మహాశక్తిమంతుల్లోనూ నువ్వు ప్రథముడివి, మహాధైర్యశాలివి. ఈ లోకం అంతా నీ లీలా విలాసం. నువ్వు తక్షణం నీ అంశతోటి భూలోకంలో అవతరించాలి. అవతరించని పక్షంలో ఈ దేవతలంతా అక్కడ అవతరించడం కూడా అనవసరం. దివ్యాంశతోటి నువ్వు భూమిపై అవతరించినప్పుడు ఈ దేవతలకు కూడాను రక్షణ దొరుకుతుంది. దుష్ట శిక్షణ నీ వల్లే జరగాలి. నువ్వే అందుకు సమర్థుడివి అన్నట్ట. సన్నగా నవ్వుతూ చూశాడు విష్ణు. విష్ణుదేవా, ఈ సందర్భంలో నీకొక విషయం చెప్పాల్సింది. భూలోకంలో క్షత్రియ వినాశమే కాదు, మీరంతా మరొక కార్యం కూడా చేయాల్సింది. ఆ కార్యం నీవు లేకుండా ఈ దేవతలు చేయలేరక్కడ. ఆ విషయం చెప్పేందుకే ఇక్కడికొచ్చాను అంటూ దయచేసి నా విజ్ఞప్తి విను అన్నారు. చెప్పు అన్నట్టుగా కళ్ళెగరేసేట విష్ణుమూర్తి. తారకామయుని సంగ్రామంలో నువ్వు సంహరించిన దానవులందరూ తిరిగి మర్త్యలోకంలో జన్మించారయ్యా. జన్మించి యజ్ఞయాగాదులకు అంతరాయాలు కలిగిస్తున్నారు. రామావతారంలో రావణ వధ అనంతరం అతని మేనల్లుడు లవణాసురుడు యమునా తీరంలో ఒక అరణ్యంలో దాక్కున్నాడు. అక్కడ మునులందర్నీ అనేక విధాలుగా హింసించాడు. వాడు మధురాక్షసుని కుమారుడు, బల పరాక్రమశాలి. లవణాసురుని బాధలు భరించలేక అక్కడి మునులంతా రాముణ్ణి ఆశ్రయించారు. రక్షించమని వేరుకున్నాడు. రాముడప్పుడు లవణాసురుణ్ణి వధించమని శత్రుఘ్నుణ్ణి ఆదేశించాడు. అన్న ఆజ్ఞను శిరసాహించి లవణాసురుణ్ణి పైన దాడి చేశాడు ఈ శత్రుఘ్నుడు. వధించాడతన్ని. అక్కడ అరణ్యాన్ని నిర్మూలించాడు. ఆ స్థానంలో మనోహరమైన నగరాన్ని నిర్మించాడు. మధుదైత్యుని వనం నిర్మూలించి నిర్మించిన కారణంగా ఆ నగరాన్ని అంతా మధుర అని వ్యవహరించారు. ఆ నగరం ఇప్పుడు ఉద్యానవనాలతోటి, తాటకాలతోటి, గోపురాలతోటి, ప్రజాసమూహాలతోటి కళకళ్లాడుతోంది. తారకామయ సంగ్రామంలో ముఖ్యుడైన రాక్షసుడు కాలనేమి ఇప్పుడు భోజవంశీయుడైన ఉగ్రసేనునికి కుమారుడుగా జన్మించాడు. కంసుడన్న పేరుతో పిలువబడుతున్నాడు. పూర్వజన్మ దుష్ట ప్రవృత్తి కూడా అతనిలో ఇంకా రెట్టింపైంది. రాజుగా జన్మించిన రాజగుణం ఒక్కటి కూడా అతనిలో లేదు. పూజా అర్హులైన బంధువులను దరిచేరనీయడం లేదు. ప్రత్యక్ష కాలాంతకుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అతడు. ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్నాడు. అతని రాక్షస కృత్యాలకు ముల్లోకాలు అడ్డుపడుతున్నాయి. కన్న తండ్రినే కారాగారంలో బంధించాడయ్యా అతను. ఇక హయగ్రీవుడు అన్న రాక్షసుడు గుర్రం రూపుతోటి తిరిగి కేసి అనే దానవుడిగా జన్మించాడు. భూలోకాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. అలాగే బలిపుత్రుడు అరిష్టుడు తిరిగి వృషభాకారంలో అరిష్ట రాక్షసుడై జన్మించాడు. శంభరాసురుడు గాడిద రూపుతోటి ధేనుకుడై జన్మించాడు. లంబాసురుడు ప్రలంబకుడై జన్మించాడు. నిశుంభుడు కువలయపీడం అన్న దుష్ట మత్తేభంగా జన్మించాడు. వరాహ కిషోరులిద్దరూ చానూరు ముష్టికులు అన్న మల్లుగా జన్మించారు. ఆనాడు కాలనేమి సహచరులైన వీరంతా నేడు కంసునికి సహచరులు అయ్యారయ్యా. యమునా నదీ తీరంలో అడ్డు ఆపు లేకుండా సంచరిస్తున్నారు. యముడు తారుడు అన్న రాక్షసులిద్దరూ ప్రాగ్జ్యోతిష్పురంలో మురాసురుడికి కుమారులై జన్మించారు. వారు నరకాసురుడికి తోడుగా ఉన్నారు. ఇలా చెప్పగానే ఆ రాక్షసుల జన్మ వృత్తాంతాలు మళ్లీ తెలుసుకుని వీళ్ళంతా భయభ్రాంతులై గుండెల మీద చేతులు వేసుకుని ఒకరినొకరు చూసుకున్నట్ట. విష్ణుదేవా, ఈ రాక్షసులంతా నీ పేరు ఉచ్చరించగానే బొగ్గుమని మండిపడుతున్నారు. నీ మహిమలు నీ గుణాలు విన్నంతనే వాళ్ళలో పట్టరాని కోపం ప్రజ్వరిల్లుతోంది.
నీ భక్తుల్ని అనేక విధాలుగా వాళ్ళు హింసిస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకు, అత్యవసరంగా భూతలి మీద అవతరించి భూదేవి బాధల్ని తొలగించు అంటూ ప్రార్థించాట నారదుడు. సరే అన్నాడు విష్ణుదేవుడు. నారద, నువ్వు చెప్పిన రాక్షసులందరినీ నేను ఒక కంట కనబెడుతూనే ఉన్నానయ్యా. వారే కాదు, వారికన్నా క్రూరాత్ములు మరికొందరున్నారు. వారిలో కాలయవనుడు, జరాసంధుడు, శిశుపాలుడు ముఖ్యులు. వారంతా కూడాను సాధుజనులు అనేక విధాలుగా హింసిస్తున్నారు. ఆ దుర్మార్గుల అంతు నేను చూడక తప్పదు. అందుకే భరతవంశంలో ప్రళయం వంటి కలహం పుట్టించి అందర్నీ సంహరించి ఈ భూదేవి భారాన్ని తొలగిస్తాను నేను అంటూ ఆయన పలికారట. విష్ణుదేవుడికి జేజేలు అంటూ దేవతలందరూ మూకుమ్ముడిగా జయజయధ్వానాలు చేశారట. మరి రేపు మనం ఈ విష్ణుదేవుడు ఏ విధంగా అవతరిస్తాడు, ఇంకా ఏమేం చెప్తాడు చెప్పి భూలోకంలో అవతరిస్తాడన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.